హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో ఈరోజు అయితే నేను మీకు పన్నీర్ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను ఇంట్లోనే ఎలా చేయాలో. సో ఇది వచ్చి ప్యాకెట్ పాలు అనమాట. నేను బఫెలో మిల్క్ తీసుకుంటానని చెప్పాను కదా, ఇవే 2 ప్యాకెట్స్ ఇస్తారు, హాఫ్ ఆఫ్ ప్యాకెట్ అనమాట. ఇలాగా కవర్స్లో వేసిస్తారు. సో నేను సిమ్లోనే పెట్టుకొని బాగా బాయిల్ చేసుకుంటాను అనమాట. హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకుంటే బాగా బాయిల్ అవుతుంది. సో ఇది వచ్చి హోమ్ మేడ్ ఇంట్లోనే చేసిండే కర్డ్, ఆ పాలతోనే చేసినాను అనమాట. ఈ కర్డ్తోనే ఇప్పుడు మనము పన్నీర్ అయితే చేయబోతున్నాము. మామూలుగా వెనిగరు లెమన్ వేసి చేస్తారు కదా పన్నీరు, సో అలా లేకుండా నేను పెరుగుతో ట్రై చేశాను. ఈ రెసిపీని కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, వేరే వాళ్ళ ఛానల్లో చూసే చేశాను. నాకు బాగా వచ్చింది, సో అందుకే మీకు చూపిద్దామనేసి అని చేశాను. సో ఇక్కడైతే నేను ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను 1 లీటర్ పాలకు అనమాట. మీకు ఒకవేళ ఇది బఫెలో మిల్క్ కాబట్టి ఇలా రావచ్చు, ప్యాకెట్ మిల్క్తో కొంచెం ఎక్కువే పడుతుందేమో. మీరు ఒకసారి ట్రై చేయండి. వన్స్ ఈ పాలు బాగా మరిగిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక 2 మినిట్స్ మళ్ళీ సిమ్లోనే పెడతాను అనమాట. ఎందుకంటే బాగా బాయిల్ అవుతుంది, ఆ స్మెల్ అవంతా కూడా ఉండదన్నమాట. సో ఇది బాయిల్ అయ్యే లోపల ఆ 2 స్పూన్స్ వేసాను కదా, సో దాంట్లో కొంచెము వామ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్ కూల్ వాటర్ కాకుండా వామ్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే మనం ఆ పాలల్లో వేసినప్పుడు వెంటనే మనకి పన్నీర్ ఫామ్ అయ్యేదానికి బిన్నెగా మనకి పన్నీర్ అనేది ఫామ్ అయిపోతుంది. వామ్ వాటర్ కానీ వేసుకుంటే, మామూలు నార్మల్ వాటర్ కానీ వేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే వేడి పాలలో చల్లగా పోసేస్తే అది పన్నీర్ అనేది ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇక్కడైతే పాలు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని వచ్చి దీంట్లోకి మెల్లిగా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. సో నాకు ఈ ఒక 2 స్పూన్స్తోనే నాకు ఇదైతే పన్నీర్ అయితే ఫామ్ అయింది. మీకు ఒకవేళ కానీ ఫామ్ కాకపోతే మీరు ఇంకొంచెం ఒక స్పూన్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వేసుకుంటే ఫామ్ అవుతుంది. ఇప్పుడే నాకు స్టార్ట్ అయిందనమాట. వేసిన ఒక 2-3 మినిట్స్కి అలాగ బుడగల్లాగా వచ్చిన తర్వాత కొంచెం ఫామ్ అయింది. ఒకవేళ మీకు కానీ లేట్ అయిందంటే మీరు ఇంకొంచెం కర్డ్ కావాలంటే ఒక స్పూన్ కర్డ్, కొంచెం వామ్ వాటర్ వేసి మళ్ళీ కలిపి వేసి చేస్తే మీకు పన్నీర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పన్నీర్ అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడ నీళ్ళు పాలు ఇలాగా సపరేట్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు మనకి బాగా వచ్చినట్టు పన్నీరు. సో ఈ క్లాత్ వచ్చేసి ముస్లిన్ క్లాత్, నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో అయితే బాగా మనకి ఫిల్టర్ అయిపోతుందండి, జ్యూసెస్ కానీ ఇలాగ పన్నీర్ చేసుకోవడానికి కానీ నాకైతే బాగా యూజ్ అవుతుంది ఈ క్లాత్ అయితే. ఇది బాగా పెద్ద క్లాత్ లాగా వస్తుంది. నేను ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు సెకండ్ టైం వచ్చి ఇది బాగానే ఉంది, చిన్న బిట్స్ లాగా వచ్చింది. సో ఇదైతే బాగుందనమాట, నాకు పన్నీర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ చీజ్ కూడా చేశాను అనుకుంటా దీంతో, ఈ క్లాత్తో బాగా వచ్చింది. సో మీకు పన్నీర్ చేయాలనుకుంటే ఇది, లేకపోతే మీకు ఆప్షన్ స్టీల్ది వస్తుంది ఇప్పుడు పన్నీర్ చేసుకోవడానికి. ఆ స్టీల్ అయితే కూడా బాగుంటుందని ఛానల్ రివ్యూస్లో అయితే చూసాను నేను ఇంకా కొనుక్కోలేదు అనమాట. సో అంతే అండి, ఇది ఆ ముస్లిం క్లాత్లో వేసి బాగా స్క్వీజ్ చేసేసి పిండేసి దీంట్లో పెట్టేసి ఈ చిల్లుల గిన్నెలో దీనిపైన ఒక బరువు లాంటిది ఏదైనా పెట్టేసినామంటే బాగా ఉడిగిపోతుంది. నేనైతే రోల్ పెడతాను, రోల్ పెట్టి ఒక 10 మినిట్స్ అట్లే వదిలేసినామంటే దాంట్లో ఉండే మిగతా ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా షేప్ అయితే మాత్రం రౌండ్గా వస్తుంది. స్క్వేర్ షేప్స్లో వస్తాయి కదా, సో ఆ షేప్ అయితే రాలేదు, రౌండ్ షేప్ అయితేనే వస్తుంది. కానీ గట్టిగా అయితే మాత్రం ఉంటుందండి, మరీ మెత్తగా అయితే మాత్రం ఉండదు. ఇది ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే బాగా గట్టి పడుతుంది అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను, కావాల్సినప్పుడు ఎత్తుకొని వాడుకుంటాను అనమాట. ఇందులో నుంచి తీసేసి ఒక బాక్స్, స్టీల్ బాక్స్, ఇది వచ్చి మా పిల్లలది కిడ్స్ స్నాక్స్ బాక్స్. సో దీంట్లో పెట్టేసి డీప్లో పెట్టేస్తాను. కావాల్సినప్పుడు డీప్లో నుంచి ఎత్తి ఒక 2 అవర్స్ ముందే కానీ బయట పెట్టేసుకున్నామంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. బాయ్.